సో ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ కాన్స్టిట్యున్సీ మహబూబ్నగర్. సో మహబూబ్నగర్లో మీరేమో ఇక్కడ ఈటల రాజేందర్ గురించి చెప్తూ చాలా సులువుగా మీ ఎలక్షన్ స్ట్రాటజీస్లో భాగంగా ప్లస్ మీ లీడర్ ఎవరైతే ఉన్నారో ఈటల రాజేందర్ గారు వినడం కావచ్చు, ఆయన పనిచేసే తత్వం కావచ్చు, ఇవన్నీ కలిసినాయి వెరసి ఆయన మీరు అనుకున్న మెజార్టీ కంటే ఎక్కువ వచ్చేసింది. కానీ మహబూబ్నగర్ విషయానికి వచ్చినట్లయితే డీకే అరుణ గారు వాస్తవంగా తనకు మెజార్టీ ఎక్కువ వస్తుంది అనుకున్నారు, కానీ మెజార్టీ తగ్గిందేమో అని నా అభిప్రాయం. ప్లస్ ఎందుకంటే సీఎం సొంత కాన్స్టిట్యున్సీ ఆయన కూడా కొంత ఎక్కువ ఫోకస్ పెట్టడం చాలా విషయాలు ఉన్నాయి వాస్తవంగా. సో దానిలో మీరు ఎట్లా స్ట్రాటజీ బిల్డ్ చేశారు అసలు? సో అక్కడ కూడా మేము బేస్ లైనింగ్ మేడంని అందరూ అమ్మ అమ్మ అంటారు అనమాట. మాకు కూడా అమ్మ అమ్మ అలవాటు అయిపోయింది, అరడమ్మ అలవాటు అయిపోయింది. అమ్మ అమ్మ లైక్ ఎవ్రీ వన్ కాల్ అందరూ అమ్మ అమ్మ అంటారు, మాకు కూడా అమ్మ అలవాటు అయిపోయింది. సో అయితే మేము ఫస్ట్ కలిసినప్పుడు మేడంని కాన్స్టిట్యున్సీ సీఎంది చాలా టైట్ ఫైట్ ఉంటది, అది ఆవిడికి తెలుసు. కానీ ఆవిడ డే 1 నుంచి కూడా ఆ కాన్ఫిడెన్స్ ఏంటో తెలియదు. ఫస్ట్ ఫెరోషియస్ లేడీ ఒక డెసిషన్ తీసుకుందంటే అసలు వెనక్కి తగ్గదు, తగ్గేదేలే అంట. ఆవిడికి సెట్ అయింది ఆ డైలాగ్. టికెట్ కూడా చాలా లేట్ గా వచ్చినట్టు, సెకండ్ లిస్ట్ లో వచ్చినట్టు. మేము కాకపోతే ఫస్ట్ లిస్ట్ కు ముందు నుంచే పనిచేయడం మొదలు పెట్టేసాం, చాలా ముందు నుంచి మొదలు పెట్టాం. ఆవిడకి ఏంటంటే కింద ఆవిడ ఇమేజ్ ఎలా ఉంది, కింద పరిస్థితి ఏంటి, ఇష్యూస్ ఏమున్నాయి, ఆ బేస్ వర్క్ లీడర్షిప్ ఎలా ఉంది, ఏ అసెంబ్లీలో లీడర్షిప్ ఎంత స్ట్రెంగ్త్ ఉంది, ఆర్గనైజేషన్ ఎంత ఉంది, మనకి ఆ మండలాల వారీగా మన స్ట్రెంగ్త్ ఏంటి అని ఐడెంటిఫై చేసుకుంటూ వచ్చాం. సో కొడంగల్ చాలా ఇబ్బందిగా ఉంటది అనేది మాకు ముందు నుంచి తెలుసు. అక్కడ లీడ్ వచ్చినట్టుంది వచ్చింది. సో అక్కడ ప్రాబ్లం ఉంటది అనేది మాకు తెలుసు. బట్ మేము కింద స్టడీ చేయడం మొదలు పెట్టినప్పుడు మేడం ఒకటే చెప్పారు, మోహన్ గెలుస్తున్నాం, డిస్కషన్ లేదు దీనిలో, ఎలా ముందుకు పోవాలి, ప్రాబ్లం ఎక్కడా లేకుండా ముందుకు ఎలా వెళ్ళాలన్నదే మనం వర్కౌట్ చేసుకోవాలి, కరెక్ట్ మనం అనుకున్నది కిందకి తీసుకెళ్ళగలగాలి, అలాగే మనకేమన్నా కావాలంటే అడిగి పైనుంచి తెచ్చుకోగలగాలి. సో మనం కరెక్ట్ క్లారిటీతో ఉండాలి. పరిస్థితి వాస్తవ పరిస్థితులు నాకు చెప్పండి, గెలుస్తున్నాం ఇది కాదు, బ్లంట్ ఫీడ్బ్యాక్ అడిగేది ఆవిడ. బ్లంట్ ఫీడ్బ్యాక్ చెప్పండి అనేది. ఇట్లా గారు కూడా బ్లంట్ ఫీడ్బ్యాక్ చెప్పండి అనేవాడు. ఒక మీద చెప్పాలి మోహన్, మీరు కొంతమంది లీడర్లు నెగిటివ్స్ చెప్తే తీసుకోలేరు, తీసుకోకుండా మళ్ళీ రివర్స్ గా మాట్లాడతారు. వ్యత్యాసం కనబడ్డా మీకు? ఈటల రాజేందర్ క్యాడర్ దగ్గర ఏ లీడర్ అయినా సరే పాజిటివ్ ఉందనే మాట్లాడాలి. అవును, ఇప్పుడు మా దగ్గరకు అక్కర్లేదు కదా సార్. మమ్మల్ని ఎంప్లాయ్ చేసుకున్నప్పుడు మా దగ్గర అలా మాట్లాడాల్సిన అవసరం లేదు. లీడర్ ఓపెన్ గా ఉంటారు, లీడర్ కూడా ఓకే వాస్తవ పరిస్థితి ఏంటి మోహన్ అనే అడుగుతారు తప్ప అంతకు మించి ఓపెన్ గా చెప్పేవాళ్ళం. డీకే అరుణ గారితో అదే అయ్యేది అనమాట, ఓపెన్ గా చెప్పేవాళ్ళం మేము, ఫీడ్బ్యాక్ ఆవిడ తీసుకునే వాళ్ళు. సో అక్కడ మాకు మేజర్ థింగ్ ఏమైందంటే డే బై డే సీఎం కాన్సన్ట్రేషన్ పెరుగుతూ పోయింది ఎలక్షన్ వరకు. డే బై డే రివ్యూల మీద రివ్యూలు, 7 కాన్స్టిట్యున్సీలు అక్కడ కూడా మళ్ళీ మావి కాదు, ఒక్కటి కూడా లేదు బీజేపీ, ఒక్క బీజేపీ కూడా లేదు అక్కడ. సో వెరీ స్ట్రాంగ్ గా ఉంది కాంగ్రెస్. ఆమె సొంత కాన్స్టిట్యున్సీ గద్వాల నాగర్ కర్నూలు ఉండడం, ఖచ్చితంగా. యాక్చువల్గా మీరు చూస్తే నాగర్ కర్నూలులో అంటే అంత బీజేపీ పర్ఫార్మ్ చేయడానికి కూడా కారణం డీకే అరుణ. సో అది మాకు తర్వాత పోస్ట్ పోల్ లో అర్థమైంది. సో ఒక కారణం ఉంది ఆవిడ. సో కానీ ఇక్కడ ఏమైందంటే ఆవిడ స్ట్రాంగ్ లీడర్, మాకు మళ్ళీ సేమ్ బేస్ లైన్కి వెళ్ళినప్పుడు స్ట్రాంగ్ లీడర్ అనేది వస్తుంది. ఎప్పటి నుంచో మహబూబ్ నగర్ కనెక్ట్ ఆవిడకు ఉన్నంత ఎవరికి లేదు అక్కడ. బికాస్ వాళ్ళ హస్బెండ్ కూడా చాలా ఫెరోషియస్ గ్రౌండ్ లో బైక్ మీద తిరుగుతూ అంత హెవీ పర్సన్ బైక్ మీద పోయి ఓవర్ నైట్ అక్కడ పరిణామాలు. ఆయన గురించే చెప్పాలండి. అసలు భరత్సింహారెడ్డి గారు మా కింద మేము ఎప్పుడు కలవలేదు సార్ ఆయన. అసలు మొత్తం క్యాంపెయిన్ లో ఏ రోజు మోహన్ అనే అతను కలవలా, ఆయన కలవలా. మా కింద ఫీల్డ్ నుంచి వినపడేది, పలానా మండలానికి భరత్సింహారెడ్డి వచ్చిపోయారంట. మేం చేసే పని మాది సార్, మాది ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఫీడ్బ్యాక్ ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు, ఇంకా బెటర్ ఎలా పర్ఫామ్ చేయొచ్చు, ఈ బూత్ పరిస్థితి ఎలా ఉంది, మండల్ పరిస్థితి ఎలా ఉంది, అసెంబ్లీ పరిస్థితి ఎలా ఉంది అని చెప్తూ ఉంటాం, ఏం కరెక్షన్స్ చేయొచ్చు అని చెప్తూ ఉంటాం. అక్కడ కూడా నేరేటివ్ ఏమొచ్చిందంటే మాకు అరుణమ్మ ఇస్ ఎ స్ట్రాంగ్ క్యాండిడేట్, ఉమెన్ క్యాండిడేట్. ఇప్పటిదాకా హిస్టరీ ఆఫ్ మహబూబ్ నగర్ పార్లమెంట్ లో ఎప్పుడు ఒక లేడీ గెలిచింది లేదు. అది మమ్మల్ని ఇంకా ఛాలెంజింగ్ గా ఫీల్ అయ్యేలా చేసింది. సో అండ్ సీఎం కాన్స్టిట్యున్సీ ఇంకా ఎఫర్ట్ పెట్టాలనిపించింది. మా టీం కూడా యంగ్ టీం సార్, చాలా పెద్ద టీం పెట్టామన్నమాట అక్కడ కొంచెం. అక్కడ అండ్ మల్కాజ్గిరి కూడా పెద్ద టీం, డివిజన్ కి ఒకరిని పెట్టినా ఇక్కడ దగ్గర 80 మంది అయిపోయారు సార్, 75 డివిజన్లు ప్లస్ మల్కాజ్గిరి. మహబూబ్నగర్ కూడా అలాగే అనమాట. సో స్ట్రాంగ్ క్యాండిడేట్ మోదీ పేరు బాగా ఉంది. అక్కడ ఏం చేసామంటే ఉమెన్ కాబట్టి
అరుణమ్మ హామీ మోదీ గ్యారంటీ అని స్లోగన్ తీసుకొని వచ్చాం. ఇక్కడ మోదీ గ్యారంటీ ఈటల ష్యూరిటీ, అరుణమ్మ హామీ మోదీ గ్యారంటీ. మోదీ గ్యారంటీ అనేది మోదీ చెప్తున్నారు, మోదీ గ్యారంటీ అనే అసలైన గ్యారంటీ అని మోదీ చెప్తున్నారు. మోదీ చెప్పే దానికన్నా పెద్ద బ్రాండింగ్ ఏది ఉండదు. అందుకని దాన్ని వాడుకొని మనం వెళ్ళాలనేది మనం క్యాండిడేట్ డిసైడ్ చేయాల్సిన సబ్జెక్ట్. కొత్తగా ఏదో వర్డ్ చెప్పినంత మాత్రం జనాల్లోకి వెళ్ళింది అనుకోలేం. సో అందుకని అరుణమ్మని మోదీతో పాటు తీసుకుని వెళ్ళాం. డిస్సాటిస్ఫైడ్ క్యాడర్ ప్రాబ్లం క్రియేట్ చేయదు, కొత్త క్యాడర్ యాడ్ అయ్యింది. కానీ అరుణ గారు లేకుండా ఒకవేళ జితేంద్ర గారు టికెట్ ఇచ్చి ఖచ్చితంగా ఓడిపోయేదా గెలిచేదా? అది నేను కామెంట్ చేయలేను సార్. అది మనకి రెట్రోస్పెక్టివ్ చెప్పలేము. ఇది వెనక్కి వెళ్ళి మాట్లాడుకుంటే ఎలా ఉంటది అనేది చెప్పలేము. ఇది ఎవరం కూడా అది మనకి పార్టీ మారిపోయారు కదా సార్, ఆయన సబ్జెక్ట్ కూడా మనకు అనవసరం. అదే రేవంత్ రెడ్డి గారు కూడా దాదాపు 7-8 బహిరంగ సభలు ప్రతి కాన్స్టిట్యూషన్ లో పెట్టడము, ప్లస్ ఈమె మీద వ్యక్తిగతమైన విమర్శలు చేయడము, ఇవన్నీ చాలా రకాల ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ విషయంలో కావచ్చు, చాలా రకాలుగా ఇటు వంశీచంద్ర రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఇద్దరు ఫెరోషియస్ గా పనిచేయడం జరిగింది. అయినా కానీ అవన్నీ ఎదుర్కోవడంలో కావచ్చు మీరు ఎలా పనిచేశారు అసలు? సో మేము చెప్పా కదా సార్, నారేటివ్ అరుణమ్మ హామీ మోదీ గ్యారంటీ, దానిలో భాగంగా వికసిత్ మహబూబ్ నగర్, సేమ్ నారీ శక్తి మహబూబ్ నగర్, అక్కడ ఉమెన్ కి ప్రామిసెస్ ఎక్కువ ఇచ్చాం సార్. ఉమెన్ అన్న యాంగిల్ ఎక్కువ తీసుకెళ్ళాం. లేడీ కంటెస్ట్ చేస్తుంది అనే సెంట్రిక్ క్యాంపెయిన్. ఆవిడ కూడా ఏ మండలానికి వెళ్ళినా ఒక ఉమెన్ మీటింగ్ పెట్టుకునేటోళ్ళు, అది బేసిక్ థింగ్. సో మేము డిసైన్ చేసే ఆవిడ షెడ్యూల్ డిసైడ్ చేసేటప్పుడు కూడా సార్ లీడర్స్ ఖచ్చితంగా అక్కడ లోకల్ లీడర్స్ కి తెలిసినంత మనకు తెలియదు సార్, క్యాడర్ కి తెలిసినంత మనకు తెలియదు. ఆ మేడం పక్కన ఉండే లీడర్స్, సో ఆ లీడర్స్ అందరికి ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ ని కూడా మేము తీసుకొని దాన్ని ఎలా స్ట్రక్చర్ చేయొచ్చు అన్నది బాగా హెల్ప్ చేసాం అక్కడ మేము ఆవిడకి. సో ఎవ్రీడే ప్రాబ్లమ్ సార్. అసలు ఎలా అంటే మీకు ఈ లీడర్ వెళ్ళిపోతాడంట, మీకు కరెక్ట్ ఆవిడకి టికెట్ రాగానే ఒక లీడర్ వెళ్ళిపోయారు, పెద్ద లీడర్, బీజేపీ నుంచి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు ఆయన. అది జాయిన్ అవడంతో అసలు ఆవిడ ఏ రోజు వీటిని పట్టించుకోలేదు సార్. ఆవిడ కూడా ఇంతే స్ట్రాంగ్ ఉమెన్. ఇక్కడ స్ట్రాంగ్ మ్యాన్ అలా మల్కాజ్గిరిలో అక్కడ స్ట్రాంగ్ ఉమెన్ సార్. ఎంత గ్రాస్ రూట్ కనెక్ట్ ఉందంటే అరుణమ్మ ఇస్ లైక్ ఏ హౌస్ హోల్డ్ నేమ్ అలా ఉంటుంది కిందికి వెళ్తే, అంత కనెక్ట్ ఉంది. అండ్ షీఈస్ వెరీ ఎమోషనల్ లేడీ. బయటకి అంత గట్టిగా కనబడదు కానీ ఎమోషనల్ సార్. ఎవడన్నా ఏదైనా వచ్చి అడిగితే అరే చేయలేకపోతున్నాను అనేది ఫీల్ అవుతుంది ఆవిడ, జెన్యూన్ గా ఫీల్ అవుతుంది. చేయగలిగితే చేసేస్తుంది వెంటనే, చేయలేకపోతే ఎందుకు చేయలేకపోతున్నాను అనేది ఆవిడ అనుకుంటారు సార్. మేము చూసాం మల్టిపుల్ టైమ్స్. అంత మందిని కలిసిన తర్వాత కూడా ఆవిడ కూడా పొద్దున్నే అంతే, పొద్దున్నే 7ంటికి మొదలైంది సార్, రాత్రి 10 దాకా మళ్ళీ సేమ్. సో అంత కష్టపడుతుంది సార్. ఆవిడకి అసలు జ్వరం వచ్చినా అసలు రెస్ట్ లేదు. ఒక హాఫ్ డే తీసుకున్నట్టున్నారు సార్ జ్వరం వస్తే. అంత స్ట్రాంగ్లీ అంత తిరిగింది సార్ ఆవిడ. అండ్ సీఎం రివ్యూ మీటింగ్స్ పెట్టేవాళ్ళు సార్. సీఎం రివ్యూ మీటింగ్స్ పెట్టేవాడు మహబూబ్ నగర్ జిల్లా వాళ్ళందరితో. రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు అల్లా మాకేదో ఒక న్యూస్ వచ్చేది, ఏదో అయిపోబోతుంది. మేము మళ్ళీ ఫీల్డ్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి జరుగుతుందా జరగట్లేదా జెన్యూన్. అండ్ సీఎం కూడా ఈజ్ వెరీ స్ట్రాటజిక్ గా మూవ్ అయ్యారు. సీఎం గారు కూడా వెరీ స్ట్రాటజిక్ గా మూవ్ అయ్యారు. ఎలా అంటే కొడంగల్ ను ఒక బేస్ గా చేసుకొని కొడంగల్లో 50,000 టార్గెట్ ఇచ్చారు. మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీకి 50,000 ఫస్ట్ ఇచ్చిన టార్గెట్ కొడంగల్ కి. సో కొడంగల్ కి టార్గెట్ పెట్టి మిగతా వాటికి టార్గెట్లు ఫిక్స్ చేసుకోమని చెప్పాడు ఎమ్మెల్యేలకి. నేనింత మీరెంత అనే సబ్జెక్ట్ కి వెళ్ళిండు. సో ఎవరికి వాళ్ళకి ప్రూవ్ చేసుకోవాలి. సీఎం రేపటి రోజున ఏ పని కావాలన్నా సీఎం దగ్గరికి వెళ్ళాలి. సో అందుకని ఆయన ఫస్ట్ టార్గెట్ పెట్టుకున్నాడు. తనకి తను టార్గెట్ పెట్టుకుని మిగతా వాళ్ళకి టార్గెట్ సెట్ చేయడానికి మొదలు పెట్టాడు. సో కాంపిటీషన్ క్రియేట్ చేశాడు సీఎం అక్కడ ఎమ్మెల్యేల మధ్య. కాంపిటీషన్ ఎవరికి వాళ్ళు. ఒకటేంటంటే ఆ క్యాండిడేట్ వంశీచంద్ర రెడ్డి గారికి ఢిల్లీ యాక్సెస్ ఉందనేది బాగుంది అక్కడ. ఢిల్లీ రాహుల్ గాంధీ దగ్గర ఇదంతా ఒక నారేటివ్ బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటి, దాన్ని బాగా తీసుకెళ్ళటానికి ట్రై చేశారు. బ్యానర్లు వేయించడం, ఇక్కడ రేవంత్ అన్న, అక్కడ వంశన్న, ఢిల్లీలో వంశన్న, ఆ టైప్ వెళ్ళారు. బట్ ఎప్పుడు కూడా సార్ క్యాడర్ విల్ అప్రిషియేట్ గ్రాస్ రూట్ పాలిటిక్స్. మా తాతలు నేతలు తాగారు, మీరు మా మూతులు నాకండి అంటే అవ్వదు సార్. అది దాటేసింది, ఆ జమానా అయిపోయింది. నేను అక్కడెక్కడో గొప్ప అంటే ఇక్కడ గొప్ప చూపించు, ఇక్కడ కనెక్ట్ అవ్వ పబ్లిక్ ఇది చూస్తారు, అది చూడరు సార్ ఎక్కువ. అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అయింది తప్ప ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవ్వదు. కానీ బ్రాండింగ్ అంతా ఢిల్లీలో చాలా పెద్దవాడు అనేది వెళ్ళింది. సో మేమేం చేసాం, మేము మహబూబ్ నగర్ సెంట్రిక్ మూవ్ అయ్యాం. మొత్తం మహబూబ్ నగర్, మా ప్రామిసెస్ మహబూబ్ నగర్ క్లియర్గా ఇచ్చాం. షాద్ నగర్ లో లాజిస్టిక్ హబ్. డే 1 నుంచి ఆవిడ లెటర్లు మొదలు పెట్టేశారు ఆల్రెడీ. ప్రమాణ స్వీకారం అవగానే ఫస్ట్ లెటర్లు అవే.
సో ఆవిడ అంత అంత ఫోకస్డ్ గా మేము గ్రాస్ రూట్ లోకి వెళ్ళాం, ఆయన ఏమన్నా ఢిల్లీ యాంగిల్లో వెళ్ళాడు. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎలక్షన్ నడిపాం. ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా లీడర్ మా మాట వినేవాళ్ళు, ఒక విని ఇలా చేద్దాం అలా చేద్దాం ఎప్పటికప్పుడు రిజాల్వ్ చేసి డిస్పోజ్ చేసేసే వాళ్ళు. కొడంగల్ ఎంత వచ్చింది మీకు? మెజారిటీ వచ్చిందా? లేదు, మెజారిటీ రాలేదు. ఎంత గ్యాప్ ఉండే? గ్యాప్ కొంచెం ఎక్కువే ఉందన్న. ఓకే. సో అంటే రేవంత్ రెడ్డి తను పెట్టుకున్నటువంటి టార్గెట్ రీచ్ అయ్యింది? లేదు, రీచ్ అవ్వలేదు. ఓకే. సో సింపుల్ ఏంటంటే అన్న, అక్కడ మెజారిటీ 50,000 పెట్టారు ఆయన, ఎక్కడా రాలేదంతా, ఏది కూడా టార్గెట్ కి తగ్గట్టు వెళ్ళలేదు. సో ఇంకా మేమేమనుకున్నాం అంటే మా మహబూబ్ నగర్ టౌన్ ప్లస్ అయ్యింది అనుకున్నాం, బట్ మైనస్ అయ్యి మాకు తగ్గింది. యాక్చువల్ గా మహబూబ్ నగర్ టౌన్ కాంగ్రెస్ కి లీడ్ వచ్చింది. సో ఇట్లా మీరు చూసినప్పుడు ఓవరాల్ గా ఆయన పెట్టిన టార్గెట్ ఆయన రీచ్ అవ్వాలా, వీళ్ళు పెట్టుకున్న టార్గెట్ వీళ్ళు రీచ్ అవ్వాలి. సో అదొక పెక్యులర్ గా ఎండ్ అయింది అనమాట. అంటే మీకు టఫెస్ట్ సెగ్మెంట్ అంటే కొడంగల్ అయినా ఇంకా వేరే కాన్స్టిట్యూషన్ అనిపించిందా? కొడంగల్. ఎట్లాంటి అనుభవాలు ఉంటాయి? మీరు ఫీల్డ్ కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయా? మా టీం ఫీల్డ్ కి వెళ్ళేది సార్. అంటే ఇప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే బూత్ లో పని జరగాలి కదా సార్. బూత్ లో లాస్ట్ 15-20 రోజులు బూత్ యాక్టివిటీ జరగాలి కదా సార్. మాకు బూత్ యాక్టివిటీ వీక్ గా కనపడేది, డే ఫీడ్బ్యాక్ వస్తా ఉండేది వీక్ గా ఉంది అని. సో మాకు తెలియకుండా భరత్ సింహారెడ్డి గారు ఒక రౌండ్ వేసేవాడు కొడంగల్. అస్సలు ఆయన కొడంగల్ షాద్ వాట్ నాట్, ఆయన మేము మా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నప్పుడు భరత్ సింహారెడ్డి వచ్చేళ్ళారు, ఇది డైలాగు. అరే భరత్ సింహారెడ్డి గారు ఎందుకు వెళ్ళారంటే లైక్ వచ్చేళ్ళారు ఆయన. అంటే అంత పొలిటికల్ అక్యుమెంట్ ఉంది ఆయనకి. మనం చెప్పక ముందే ఇక్కడ ఇది ఆయనకి తెలుసు. మీకు ఇన్ఫర్మేషన్ ముందే ఆయన అక్కడ ఉంటున్నాడు, ఆయనకి తెలుసు ఫీల్డ్. వెరీ గుడ్ అండర్స్టాండింగ్, వెరీ గుడ్ కనెక్ట్స్. అంతకు ముందు బిజినెస్ చేసి ఉండొచ్చు, కనెక్ట్ బాగుంది ఆయనకి. పొలిటికల్ ఫ్యామిలీ కదా ముందు నుంచి కూడా అవగాహన బాగుంది సార్. సో ఆ ఇద్దరు కలిసి గెలిచారని చెప్పొచ్చు సార్ ఈ ఎలక్షన్ ని.